హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఇంటికి నిప్పు అంటితే ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తాం, ఇంట్లో దొంగలు పడితే పోలీసులకు కాల్ చేస్తాం, మరి ఇంట్లో పాము వస్తే కర్రతో చంపేస్తామా? కాదు, వన్యప్రాణులను రక్షించండి అని అంటున్నారు. అరే అలాంటి సమయంలో మరి ఆ పాములు ఏం చేయమంటారా? వెంటనే స్నేక్ క్యాచర్కి కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన మధ్యన ఉన్న వ్యక్తి కోసం మాట్లాడాలంటే ఎన్నో వేల పాములని రక్షించి, అటు పాములను రక్షిస్తూ, అటు పాముల నుంచి ప్రమాదంలో ఉన్న జనాల్ని రక్షిస్తూ, ఇప్పటి వరకు ఎన్నో వేల పాములను రక్షించు, ప్రాణాలను కాపాడుతూ, ఎన్నో ప్రాంతాలను సురక్షితంగా ఉంచిన ప్రదీప్ గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం. వారి మాటల్లోనే స్నేక్ క్యాచర్గా వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి యొక్క జీవనం సాగిస్తున్నారు అండ్ ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క అది ఎంత రిస్క్ అయినా సరే ఆ యొక్క జీవనంలో ఎందుకు ఉంటున్నారు, అసలు అతని ప్రయాణం ఎలా ఉంది, అసలు ఎన్ని పాములు పట్టారు, పాములు పట్టేటప్పుడు అతనికి ఎటువంటి ప్రమాదం కలగలేదా, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అండ్ మీకు తెలిపించడానికి కూడా ఎంటీవీ వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, అతన్ని పిలిచేద్దాం, వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే ప్రదీప్ గారు. నమస్తే. ఏ ఊరండి మీరు? మాది ఏలూరు డిస్టిక్, టీ నర్సాపురం మండలం, నరసాపురం మక్కినవారగూడెం గ్రామం అనమాట, చిన్న గ్రామం మక్కినవారగూడెం. ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క స్నేక్ క్యాచర్ అనే యొక్క జాబ్లో ఉన్నారు? నేను 6 years నుంచి ఈ స్నేక్స్ ట్రైనింగ్ తీసుకొని అప్పటి నుంచి స్నేక్స్ ఎక్కడన్నా సరే వెళ్ళి రెస్క్యూ చేసి ఫారెస్ట్లో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అంటే మీరు మొత్తం అసలు ఎన్ని పాములు దాకా పట్టారు, వాటిని పట్టి రక్షించి మరి సురక్షిత ప్రాంతాలు వదిలేశారు మొత్తం టోటల్ అబౌవ్ 5,000 అబౌవ్ 5,000. ఓకే, మరి అడగడం కాదు, మేబీ అంటే ఒక పాము ఇంట్లోకి వస్తేనే మినిమం ఇల్లు ఖాళీ చేసే అంత ఈ రోజులు ఇవి. అలాంటి 5-6 వేల పాముల్ని పట్టి వాటిని మళ్ళీ సురక్షిత ప్రాంతం వదిలినప్పుడు అది ఎంతో డేంజర్. తప్పంటే మీకు ఎప్పుడన్నా అవి కాటేయడం కానీ, మీరు ఎప్పుడు ప్రమాదం గురవ్వడం కానీ జరిగిందా? జరిగినాయండి. అది వెనమస్, నాన్ వెనమస్ అని ఉంటాయి కదా. వెనమస్ దగ్గర కొంచెం చాలా కేరింగ్ ఉంటాం, అలర్ట్ ఉంటాం అనమాట. అవి అటాక్ చేసేటప్పుడు కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అది అటాక్ చేసేటప్పుడు వాటి నుంచి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, అవి ఎంత దాని అగ్రెసివ్ బట్టి దాన్ని ఇప్పుడు స్పెసిమన్ టైప్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క స్నేక్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది, ఒక్కోలా అటాక్ చేస్తుంది. ఆ అటాక్ చేసినప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ ద్వారాగా అవి మ్యాక్సిమం బయట అవగాహన చూసుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా ఏదైనా స్టాక్ పెట్టి అక్కడ స్నేక్ ఉన్నప్పుడు సడన్గా తెలియకుండా బైట్ చేస్తుంటే వెనమస్ మల్టిపుల్ టైం చాలా సార్లు బైట్ చేసింది. వెంటనే ఏంటంటే నాన్ వెనమస్ కడిచినప్పుడు చిన్న ఫస్ట్ ఎయిడ్లో క్లీన్ చేసేసుకొని సోప్ అండ్ వాటర్తో, తర్వాత నాన్ వెనమస్ విషం లేని నాన్ వెనమస్ అవి టీటీ జస్ట్ టెటనస్ అంటారు కదా, వెంటనే టీటీ చేసుకుని ఉంటే అయిపోద్ది. ఎందుకంటే నాన్ వెనమస్ స్నేక్స్కి పళ్ళకి బ్యాక్టీరియా ఉండిద్ది అనమాట, దానివల్లనే టీటీ చేసుకుంటే క్లియర్ అయిపోద్ది. దానికి అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు నాన్ వెనమస్కి. వెనమస్ స్నేక్స్ ఒకసారి అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే చాలా పాములు పట్టారు కదా, మేబీ అంటే నాన్ వెనమస్ అనేది మీకు తెలుస్తుంది చాలా ఐడెంటిఫైగా, కానీ చాలామందికి ఒక ఐడెంటిఫై ఉండదు. అండ్ మీకు అది పూర్తి విషపూరితమైన పాము ఎప్పుడన్నా కరిచిందా? ఒక్కసారి కలిసింది కోబ్రా. ఎక్కడో పొలాల్లో ఏదో షెడ్లో ఉన్నప్పుడు సామాన్లు అవి తీస్తున్నప్పుడు, అది చీకటి ఉంది, లైట్ కూడా లేదు, అది తీసినప్పుడు అన్ఫార్చునేట్లీ చేతి మీద బయట చేసింది. బయట చేసినప్పుడు వెంటనే అక్కడ దగ్గరలో అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సాయంతో వెంటనే హాస్పిటల్కి వెళ్తే యాంటీ వెనమ్ అనేది తీసుకున్నాం అనమాట. యాంటీ వెనమ్ అనమాట. ఒక కోబ్రా, అసలు వైపర్, ఇలా కట్లపాము, విషమైన పాములన్నీ మనకు ఆల్మోస్ట్ తెలుసు. మన లోకల్లో ఉండే పాములు ఉన్న విషపూరితమైన పాములన్నీ తెలుసు కాబట్టి అవి బయట చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ లేట్ చేయకుండా, ఎక్కువ టెన్షన్ పడకుండా హాస్పిటల్కి వెళ్ళిపోతే, మన ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ మ్యాండేటరీ, అక్కడ యాంటీ వెనమ్ ఇంజెక్షన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో మ్యాండేటరీ. మనకి ఇప్పుడు డాగ్ బైట్ చేస్తే యాంటీ రేబీస్ ఉంటుంది, ఎలాగా ఉండాల్సిందో ఈ స్నేక్ బైట్ చేసినప్పుడు కూడా యాంటీ వెనమ్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా హాస్పిటల్లో ఉండి తీరాల్సిందే. హాస్పిటల్లో లేదు అది ఇది బయట ఎక్కడికో మంత్రాలు తంత్రాలు వెళ్తే మాత్రం మన టైం వేస్ట్ అయిపోద్ది, లైఫ్ కూడా పోతాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళి యాంటీ వెనమ్ తీసుకుని క్యూర్ అవ్వాల్సిందే తప్ప మంత్రాలకి గింజలకి అవిటికి ఏం పని చేయదు. అండ్ ఇంకోటి ఏంటంటే వెనమ్, పాయిజన్ రెండు ఒకటేనా?
వెనం ఆర్ పాయిజన్. వెనం అనేది పాయిజన్కి చాలా తేడా ఉంది. అంటే మ్యాక్సిమం అందరూ ఉన్న ఆలోచన ఏంటంటే కనుక వెనం పాయిజన్ ఒకటి కాదు, రెండు ఒకటే అంటారు. కాదు, ఒకటి కాదు, కాదండి, ఒకటి కాదు, ఒకటి కాదు. ఎలా కాదు? పాయిజన్ అయినప్పటికీ మనకి తేలు అవి ఉన్నాయి కదా, జస్ట్ పెయిన్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు తేలు స్కార్పియన్ ఉంది కదా, తేలు అవి కూడా పాయిజన్ ఉంటుంది అందులో, దానివల్ల పెయిన్ వచ్చింది. కానీ తేలు వల్ల చనిపోయిన దాఖలాలు అయితే నేను ఎక్కడ చూడలేదు. పెయిన్ వచ్చింది 24 hours ఎలాగో వచ్చింది, దాని సంబంధించి ఏదో తీసుకుంటారు, అది 1 day 2 days తగ్గిపోతుంది, అది పాయిజన్ అంటారు. అది కొన్ని పాయిజన్ స్నేక్స్లో కూడా మిడ్లీ వెనమస్ ఉంటాయి, మిడ్లీ అవి చావరు, అంటే ఫటల్ అంటారు, ఫటల్ కాదు, అది ప్రమాదం, ప్రాణం పోయేంత ప్రమాదం కాబట్టి అది పాయిజన్ అనొచ్చు. వెనమ్ అనేది కంపల్సరీగా, అది వెనమ్ అనేది మన బాడీలో ఇంజెక్ట్ అయిందంటే కంపల్సరీగా ప్రాణాలు పోవాల్సిందే, ఫటల్ అది, అది మ్యాండేట్, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది వెనమ్కి పాయిజన్కి తేడా అంతే. పాయిజన్ స్నేక్స్ అని అనకూడదు, వెనమస్ స్నేక్స్ అని అనాలి. అది అది మీకు ఇది ప్రమాదం అని మీకు తెలుసు, ఎన్నో రిస్కులు చేశారు. ఈ యొక్క రిస్క్ చేయడానికి ముందు ఎన్నాళ్ళు మీరు ట్రైనింగ్ అయ్యారు? నేను 8 months ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ స్నేక్స్ క్యాచింగ్ ట్రైనింగే ఉండదు, వాటి బిహేవియర్, వాటి స్నేక్స్ ఎలాగ, ఏ టైప్ ఆఫ్ స్నేక్స్, వాటి ఐడెంటిఫికేషన్, చిన్న పాట్ చూసి కూడా అది ఏం పాము అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు అది ఆ పాముని ఇది వెనమస్సా నాన్ వెనమస్సా అని ఐడెంటిఫై తెలుసుకోగలగాలి. దాని దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటని తెలుసుకోవాలి. ఆ ఐడెంటిఫికేషన్ గురించి కొన్ని క్లాస్ ట్రైనింగ్ తీసుకుంటాం. వాటి వెనం టైప్ డిఫరెంట్ స్నేక్స్, వెనమ్ స్నేక్స్కి డిఫరెంట్ వెనమ్ టైప్ ఉంటుంది. అది బాడీ మీద పనిచేస్తుందా, బ్లడ్ మీద పనిచేస్తుందా, ఆ వెనమ్ అనేది దేని మీద పనిచేస్తుందని ట్రైనింగ్ తీసుకుంటాం. ఆ తర్వాత హాస్పిటాలిటీ, ట్రీట్మెంట్, యాంటీ వెనమ్, వీటి గురించి తెలుసుకుంటాం. ఎస్పెషల్లీ అది వెనమస్ నాన్ వెనమస్ తెలుసుకుంటాం, మేల్ ఫీమేల్. దీనికి అంతా 5-6 months సరిపోద్ది, థియరీ సరిపోద్ది. ఆ తర్వాత లాస్ట్ 2 months వాటి గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు రెస్క్యూ చేయటం, పూర్తి ఎక్విప్మెంట్స్తో, గ్లౌస్తో, పూర్తి సేఫ్టీ పీపీ అంటారు కదా, అది తీసుకొని వాటి ధైర్యంతో మేము హ్యాండిల్ చేస్తాం. ఫస్ట్ స్నేక్స్ గురించి తెలుసుకోవాలి, అంతేగాని స్నేక్స్ అనేది వెళ్ళిపోయి ఎట్ టైం అనేది హ్యాండిల్ చేయడం అనేది అది చాలా ప్రమాదమైన కోరిక అనమాట. దాని గురించి తెలుసుకొని అది ఒక స్టడీ అనమాట. ఇది స్నేక్ సంబంధించిన స్టడీ, సర్పెంటాలజీ ఉంటుంది. అవన్నీ మీకు ఇప్పుడు చెప్పినట్టు కాదు, దానికి ఓన్లీ స్నేక్స్ గురించి బిహేవియర్ గురించి తెలుసుకుని అప్పుడు వాటి మీద మేము ప్రాక్టికల్ చేస్తాము, అప్పుడు రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అండ్ మీరు కూడా వన్యప్రాణి సంరక్షకులే, మీకు అటవీ శాఖ డిపార్ట్మెంట్కి ఏమైనా కమ్యూనికేషన్ కానీ ఏమైనా లింకప్ ఏమైనా ఉంటుందా? లింకప్ అంటే అటవీ శాఖ అంటే కొంతమంది ఎప్పుడైనా పైథాన్ కొండ చెలవలో అవి వచ్చినప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక బాధ్యత అనమాట, కొండ చెలవల్ని పైథాన్స్ని కాపాడటానికి. వాళ్ళు కోబ్రాస్, తాజ్పాములు వీటికి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ ఎవరైనా మీకు పొలాల్లో కానీ ఎక్కడైనా భారీ కోనసలు అది ఇది వాటి పెడుతున్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి కాల్ చేస్తారు కదా, ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోరు, వాళ్ళు మా హెల్ప్ తీసుకుంటారు. మేము వెళ్ళి ఆ పైథాన్ కొండ చెలవ అనేది పట్టుకొని సురక్షితంగా తీసుకెళ్తాం తప్ప మనకి ఫారెస్ట్ మనల్ని అప్రోచ్ హెల్ప్ తీసుకుంటారు తప్ప ఇంక్లూడింగ్ ఏముండదు, వాటితో ఫారెస్ట్ తోటి ఏముండదు, మన ఇంటి వల్ల అనమాట. మీకు శాలరీస్ టైప్ ఉంటుందా? మామూలుగా మీ యొక్క సెల్ఫ్ సర్వీస్ టైపే ఉంటుందా? సెల్ఫ్ సర్వీస్ అండి, సెల్ఫ్ సర్వీస్, శాలరీస్ ఏముండవు. సెల్ఫ్ సర్వీస్ ఒక వాటి మీద ప్రేమ అనమాట. ఇప్పుడు ఏమంటారు, ఇది రెప్టైల్స్, సరీసృపాలు, పాములు, అవి వాటి మీద ప్రేమ. ఎందుకంటే అవి కూడా ఒక ఎకోసిస్టమ్ని మనం కాపాడుతున్నాయి కాబట్టి వాటిని మన నేచర్లో వాటి పాత్ర కూడా మంచి పాత్ర ఉంది కాబట్టి వాటిని మనం కాపాడుకోవడానికి నేను చిన్న ప్రయత్నం. అదే సేమ్ టైం మళ్ళీ కాపాడాలంటే మనుషులు కూడా కాపాడాలి కదా, స్నేక్స్ ఒకటే కాదు కదా. అదే ఎట్ ఏ టైం మనం రెస్క్యూ చేయలేదు అనుకోండి, వాటిని చంపేయటమో లేదంటే అవి మన పరిసరాల్లో ఉండి మనుషులకి ఇబ్బంది పడి మనుషులకి పాము కాడి గురి ఇద్దరికే ఉంది, హ్యూమన్కి ఉంది, స్నేక్స్కి ఇబ్బంది. హ్యూమన్ వల్ల స్నేక్స్కి ఇబ్బంది ఉంది, స్నేక్స్ వల్ల హ్యూమన్కి ఇబ్బంది. కాబట్టి వాళ్ళిద్దరికీ మేము ఒక వారధిలాగా పనిచేసి ఆ స్నేక్స్కి వాళ్ళకి మనుషులకి ఏమి ఇబ్బంది కాకుండా సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. మీరు అడవి విడిపిస్తున్నారు, ఓకే, మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో
అంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మేబీ వాళ్ళకు చెప్పడం కానీ మీకు ఎందుకు ఇటువంటిది ఈ టైంలో ఏదైనా అయితే కనుక, ఎందుకంటే మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఆ చిన్న బయట ఒక్క క్షణంలో ఏమవుద్దో మరి మీకు తెలియదు అని మిమ్మల్ని ఏం అనరా మరి? అసలు వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి రావడం ఇష్టం ఉండదు. అబ్సల్యూట్లీ ఎవరికన్నా ఇక్కడ 100 మంది ఫ్యామిలీ ఉన్నారంటే ఏ ఫ్యామిలీ కూడా మా మా ఇంట్లో మనిషి స్నేక్ రెస్క్యూ చేస్తానికి మేము ఇష్టపడతామని ఎవరు చెప్పరు. స్టిల్ ఇప్పుడు కూడా ఇష్టం లేదు వాళ్ళకి. కాకపోతే బలవంతం నాకు ఇష్టం కాబట్టి ఇక నా కోరిక మేరకు నేనంటే అది విడిచిపెట్టాను. ఎందుకంటే స్నేక్స్ అనేది సేవ్ చేయాలనేది నేను ఫస్ట్ పూనుకున్నాను కాబట్టి. అది జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు. మనకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు మనకి ఏదైనా అయితే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడతారు, ఎవరైనా బాధపడతారు, వద్దని అంటే ప్రమాదమైన పని. కానీ కాకపోతే జాగ్రత్తగా ఉండి స్నేక్స్ అనేది రెస్క్యూ చేయొచ్చు. మన పాములు అవి ప్రమాదమే, కానీ వాటిని డిస్టర్బ్ చేయనంత వరకు కూడా అవి మనకి ఏమీ హాని చేయవు. కాబట్టి అదొక్కటే మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి స్నేక్ని చాలా వెళ్ళిపోయి ప్రమాదం ఎంతవరకు ప్రమాదం అంటే మనం వాటిని బాగా ఇబ్బంది పెట్టినప్పుడు వాటిని చూసుకోకుండా ఏదన్నా హ్యాండిల్ చేసినప్పుడు తప్ప అవి మన మీద హాని చెయ్యవు. మనం చూసుకొని ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి వాటిని కాపాడగలిగితే వాటిని ఉంచుకోవడం మనకి ఇబ్బంది లేదు. అది మన ఫ్యామిలీకి నచ్చచెప్పుకుంటాం అనమాట. ఒక జాగ్రత్త అనేది చెప్తాం. మనం ఎలాగా వెళ్తున్నాం ఏంటనేది మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కొంచెం చూస్తారు కాబట్టి, ఇలా ప్రొసీజర్లో వెళ్తున్నాడు కాబట్టి ఆ ప్రొసీజర్లో ఓకే. ఇదేంటంటే ఫుల్ ట్రైన్డ్ కాబట్టి ఎలా ఉండాలో అలా ఉంటాం. దానివల్ల కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇంటి వాళ్ళకి కూడా నమ్మకం కలిగిస్తాం అనమాట. అండ్ ప్రదీప్ గారు, మీరు 6 years నుంచి చేస్తున్నారు. ఈ యొక్క 6 yearsలో మీరు ఫేస్ చేసిన డేంజరస్ థింగ్, ఆ రోజు అసలు ఆ రిస్క్ ఉంది నాకు, నిజంగా నా ప్రాణాపాయమా లేకపోతే ఉన్న వాళ్ళ ప్రాణాపాయం అన్నట్టు ఏదన్నా జరిగిన ఒక డేంజర్ థింగ్ ఏమైనా ఉందా? మనకి గుడ్ క్వశ్చన్ అండి. మనకి స్నేక్స్ ఎప్పుడైతే రెస్క్యూ చేయటం ఈజీయే, కానీ కొన్ని చాలా టెరిఫిక్గా ఉంటాయి అవి రెస్క్యూ చేయటం. ఎందుకంటే పెంగిటిల్లు పైకి వెళ్ళిపోయినప్పుడు పైన స్టంట్లు చేయాల్సి వస్తుంది. పెంగిటిల్లు అది పట్టుకోవడానికి నిలబడటానికి మనం స్టెబిలిటీగా ఉండలేము. అక్కడ ఎట్ ఆ టైంలో స్నేక్ కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. అది హైట్లో ఉండాలి. ఈ రిఫర్లు పట్టుకొని నన్ను ఆ టైంలో కొంచెం భయం అనిపించింది. ఇంకొకటి బావిలు ఉంటాయి కదండి, బావిలో దిగినప్పుడు చాలా ఉంటాయి, 3-4 ఉంటాయి. ఒకటి రసల్ వైపర్ లాంటిది డైరెక్ట్ బేబీస్ ఇచ్చేస్తుంది కాబట్టి ఆ పిల్లలు అవి ఇవి అక్కడ మనకి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కంజెస్టింగ్ ఉంటుంది కదా, ఇరుకుగా ఉంటుంది. మనం అటాక్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ మూవ్ అవ్వడం అక్కడ ఇక్కడికి తప్పుకోవడం ఉండదు. కాబట్టి అలాంటి టైంలో ఒక్కోసారి భయం వేస్తుంది, కానీ తప్పదు, అంతే అండి. అంటే మీరు పట్టుకున్న స్నేక్స్లో అతి ప్రమాదకరమైన స్నేక్స్ ఏంటి? ప్రమాదకరం అంటే వెనమస్ అన్ని ప్రమాదకరమే. ఇప్పుడు ఉన్నాయి మన లోకల్లో ఉన్నది అగ్రెసివ్ రసల్ వైపరు, రక్తపింజర, పొడపాము, అది చాలా డేంజరస్. అది ఉండడానికి ఏదో బద్ధకంగా ఉంటుంది, కానీ అది అటాక్ చేయడంలో మటుకు దాని అంత స్పీడు కోబ్రా కూడా ఉండదు అనమాట. అది బాగా దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఇది కూడా ఈ స్టిక్ కూడా సరిపోదు. మన దగ్గర టాన్ ఉండదు, ఫ్లక్కర్ టైప్ ఉంటుంది. ఆ టాన్ తోటే చాలా మంది యూజ్ చేస్తుంటారు. అది కూడా మంచిది కూడా, ఎందుకంటే ఇది చాలా అగ్రెసివ్నెస్, బాగా అగ్రెసివ్. అండ్ మిస్టర్ 360 అంటారు దాన్ని. ఎక్కడైనా సరే వెంటనే 0.6 సెకండ్లో బైట్ చేసేస్తుంది. 0.6 అంటే సెకండ్ కూడా కాదు అనమాట, అంత అటాక్ చేసేస్తుంది అన్నమాట. అది కొంచెం ప్రమాదకరం అనమాట. అది ప్రమాదం. ప్లస్ అది వెంటనే ట్రీట్మెంట్ చేసుకోకపోతే, ఇప్పుడు కోబ్రా లాగా వెంటనే ట్రీట్మెంట్ అయిపోతే అది క్యూర్ అయిపోయింది. ఇది అలా కాదు. ఇది శరీరంలో బ్లడ్లో చాలా మార్పులు వచ్చేసి రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ చేసేసి అంత డేంజర్ అనమాట. రక్తపింజర డేంజర్. మామూలుగా ఇవి ఏ ప్రదేశాల్లో ఉంటాయి? ఇప్పుడు ప్యాడీ ఫీల్డ్ వస్తుంది చూడండి, రైనీ మన్సూన్ అంటే ఇప్పుడు మన వరి పొలాలు వేస్తారు చూడండి, వరి పొలాల్లో ఎక్కువ ఉంటాయి. వాటికి కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది అనమాట. ఆ ఇచ్చింగ్ ఉన్నప్పుడు వరి పొలాల్లో కొంచెం గరుకుగా ఉండటం వల్ల వరి పొలాలు ఇష్టపడతాయి. అట్ ద సేమ్ టైము ఆ వరి పొలాల్లోనే ఇప్పుడు ఎలకలు, కప్పలు అవి ఉంటాయి కాబట్టి వరి పొలాలు వేసే టైంలో ఉంటుంది. అందులో వర్షాకాలం జూన్ టు సెప్టెంబరు అవి మేటింగ్ టైం అనమాట. మేటింగ్ టైం కాబట్టి ఈ టైంలో ఇప్పటి నుంచి జాగ్రత్తగా వర్షాకాలంలో అన్ని పాములు వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ ఉంటాయి. రసల్ వైపరు, రక్తపింజర, పొడపాము. దీని మీద కూడా అపోహలు ఉన్నాయి. అది ఊదినప్పుడు గాలి మీద పడినప్పుడు మచ్చలు వస్తాయి, అది ఇది అంటారు. అట్లాంటిది ఏముండదండి. అది ఊదినప్పుడు ఆ సౌండ్, ఆ వచ్చే గాలిలో ఎట్లాంటి టాక్సిసిటీ అనేది ఉండదు అనమాట. బైట్ చేస్తేనే అది హిమోటాక్సిక్ వెనం కాబట్టి అది బ్లడ్ మీద పనిచేస్తుంది. అప్పుడు శరీరంలో ఇలాంటి మార్పులు జరుగుతుంటాయి. టిష్యూ డ్యామేజ్, కార్నియా,
ఇంకా బ్లడ్ సిస్టమ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది, అంటే ఓపెన్ ఆర్గాన్ నుంచి బ్లీడింగ్ అలాగా చనిపోవడం జరుగుతుంది. అది ఇంకొకటి ఏంటంటే అండి, పాములు పగపడతాయా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏంటి పాములు పగపడతాయి ఒకసారి చూస్తే కనుక, అలా అలా అని చాలా రూమర్స్ ఉన్నాయి. అది రూమర్స్ మేబీ చాలామంది పెద్దలు చెప్పేదాని ప్రకారం అది నిజమైన విషయాలు అనుకుంటాం. నిజంగా పాములు పగపడతాయా? అబ్సల్యూట్లీ రాంగ్. అది అబ్సల్యూట్ రాంగ్. అది 100% రాంగ్. 1% కూడా లేదు. పాములు పగబడతానే లేదు, ఎందుకంటే వాటికి అంత జ్ఞాపక శక్తి ఉండదు, నర్వస్ సిస్టమ్ అంత డెవలప్మెంట్ లేదు. అప్పటికప్పుడే మీరు తొక్కినప్పుడు, మీరు ఏదైనా హామ్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి బయట చేస్తుంది తప్ప, అది ఎక్కడో పొలాల్లో ఎక్కడ తొక్కేసాము ఇంటికి వచ్చేసేసింది పగబట్టేసింది అనేది అది రాంగ్. చాలా మంది అంటే కొన్ని జరిగిన విషయాల్లాగా నేను ఒకసారి చూశాను, అది మళ్ళీ మా ఇంటికి వచ్చింది, దానివల్ల చనిపోయారు. అది కొన్ని వేయడం ద్వారా నన్ను కాటేయలేక, అంటే మేబీ కొన్ని మంత్రించిన గింజలు వేయడం ద్వారా అది ఇంట్లోకి కూడా రాకుండా ఆఖరికి చనిపోయి, మా ఇల్లు మేబీ నేను విన్న విషయం, మా ఇల్లు నేను కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో చచ్చిపోయే స్థితిలో ఉంది, నా పేరు పలకగానే మళ్ళీ పైకి లెగిసింది. కొన్ని రూమర్స్ ఉన్నాయి, నేను విన్నాను చాలా. మీరే కాదు, నేను ఎక్కడ పడితే అక్కడ చాలా మంది చెప్తుంటారు. అవన్నీ సినిమా ప్రభావాలు ఉన్నాయి కొన్ని. ఇంకొకటి ఏంటంటే, పొలంలో ఆయన ఏదో తొక్కటమో ఏదో కొడతమో చేస్తాడు, అదే కొన్ని రోజులు, ఒక 10 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, ఇంటి దగ్గర ఇంకో స్నేక్ కనిపించింది. మనోడు ఏమనుకుంటాడంటే అదే వచ్చింది అనుకుంటాడు, కాకపోతే కోఇన్సిడెంట్ అంతే. కోఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ కనిపించింది మనోడికి, అది వేరే, నాకే గుర్తుండవు పాములు. ఇప్పుడు నేను పట్టుకున్నాను, అది వదిలేస్తాను, అది ఎప్పుడు ఎక్కడైనా కనిపించింది అనుకో, అడవిలోకి వెళ్ళినప్పుడు అదే అనుకుని నేను చూసుకోలేను కదా. ఇది కూడా ఇది కోఇన్సిడెన్స్. అది ఎంత గ్యాప్, అది 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలకైనా సరే ఇక్కడికి వచ్చింది అదే అనుకుంటాడు. మన పరిసరాలు, మన చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంటుంది కాబట్టి, మొత్తం అగ్రికల్చర్ కాబట్టి స్నేక్స్ అనేది కామన్. అది పొలంలో ఒక టైంలో ఇక్కడ ఉండొచ్చు, కానీ అదే ఇక్కడికి వచ్చేసింది పగబెట్టేసి ఇంటికి వచ్చేసింది అంటాడు. అది వచ్చింది అక్కడే స్టే చేయాలని ఏం లేదు. మన ఇంటి పరిసరాలు బాగోలేనప్పుడు ఉంటాయి, అక్కడ స్టే చేస్తాయి. ఎలుకల వాటి గురించి ఉండొచ్చు. బాగోకపోతే ఒకరోజు అలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, వెళ్ళిపోతుంది, ఎస్కేప్ అయిపోతుంది. ఈ లోపల ఏదో గింజలో వేసేస్తాం అందువల్ల పోయింది అంటాడు. ఇదంతా ట్రాష్ అది. అండ్ అలాగే మీరు అలాగే ఇప్పుడు ట్రాష్ కొన్ని మూఢనమ్మకాల కోసం ఒక ఆలోచన వచ్చింది కాబట్టి నాగుపాములు అంటారు, ద డివోషనల్ స్నేక్స్. అబ్సల్యూట్లీ డివోషనల్స్. అది బ్రెయిన్ అనగానే అవి వెళ్ళగానే పాలు పోయడం అంటారు. నిజంగా నాగుపాములు పాలు తాగుతాయా, గుడ్లు పెడితే గుడ్లు మింగుతాయా? నిజంగా నాగుపాములు బ్లెస్ చేస్తాయా, కాటేస్తాయా? ఇది గుడ్ క్వశ్చన్. పాములు పాలు తాగవండి అసలు. పాములు పాలు తాగవు. పాములు పాలు తాగితే వాటికి చాలా ఇబ్బంది, డైజెస్ట్ ప్రాబ్లం అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నేక్స్ పాలు అరగవు, అవి పాలుని తాగవు. వీళ్ళు డివోషనల్గా పాలు పుట్టలో పాలు పోస్తారు, వాళ్ళ ట్రెడిషనల్, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏమన్నాం. కానీ స్నేక్స్ అనేది పాలు తాగవు. గుడ్లు అంటావా తింటాయి. వీళ్ళు పెట్టే గుడ్లు బాయిల్డ్ ఎగ్స్ అలా కాదు. ఎక్కడన్నా ఫామ్ దగ్గర కానీ, లేదంటే మన కోళ్ళు గుడ్లు పెట్టినప్పుడు పొదిగేటప్పుడు కానీ ఈ స్మెల్కి అట్రాక్ట్ వచ్చేసినప్పుడు ఆ కోడిని చంపేసి ఏదో రకంగా ఆ గుడ్లు అనేది మొత్తం తీసేసుకుంటాయి. అలాగే కూడా రెస్క్యూ చేసి బయటకు వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. పాము దేవత, నిజంగా నా పాము నాగదేవత అంటారా? అంటే దీన్ని డివోషనల్గా నేను అంటలేదు, నేను ఒక రిపోర్టర్గా అంటలేదు, ఎందుకంటే మీరు ఆ స్నేక్స్తో కమ్యూనికేషన్ మీకు ఉంటుంది, ఆ స్నేక్స్తో చేస్తారు కాబట్టి. నిజంగా పాము దేవతల నేనైతే ఎవరు నమ్మకాలు ఇది క్వశ్చన్ ఏంటంటే ఇండివిజువల్గా నేను చెప్పాలంటే నేను అనుకోవట్లేదు. అది ఒక వైల్డ్ అంతే, వైల్డ్ యానిమల్ అంతే. ఒక స్నేక్, అది ఒక ప్రాణి అంతే, క్రియేచర్, అదొక ప్రాణి అంతే. నేను అలాగే చూస్తాను తప్ప అది దేవత అని నేను అనుకోను. వాళ్ళ నమ్మకాలు కూడా నేను ఏమి ఇది చేయలేను అనమాట. అది స్నేక్స్, పాములు వాళ్ళు పూజిస్తారు, దానికి లాజిక్ ఏంటో నాకు తెలియదు. కానీ వాళ్ళు అప్పటి నుంచి అలా ఉన్నారు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టుకున్న అంత ధైర్యం చేయలేము. అది వాళ్ళ నమ్మకాలు, వాళ్ళైతే హామ్ చేయకుంటే చాలు పాములు, నాకు అంతే. వాళ్ళ నమ్మకాలు డివోషనల్గా పూజించుకుంటాను నేను. కాకపోతే ఇదంతా డివోషనల్గా పూజించాల్సినంత అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. మరి ఎలాగో సిచ్యువేషన్ కూడా ఇలాగ వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్తో ఈ యొక్క టాపిక్ని ఎండ్ చేయొచ్చు. ఏంటి, పాముకి నాగమణి, నెత్తి మీద మనీ ఉంటుంది, నాగపాములకి మాత్రమే ఉంటుంది అని అంటారు. నిజంగా నాగపాములకి స్టోన్ ఉంటుందా పైన? ఇందులో నాగపాములు ఏమి లేవండి, అన్ని తాచుపాములు ఉంటాయి. తాచుపాముని నాగపాము అంటారు. నాగపాములో రకాలు ఉన్నాయి, అది అంతా ఉంది కాబట్టి
ఇక వీళ్ళు డివోషనల్గా వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మన సినిమాలో కూడా చూపించారు, నాగమణి అని చూపించారు, అక్కడి నుంచి వచ్చింది. దాన్ని ఇప్పుడు ఒక వెనమ్ సంబంధించిన గ్లాండ్ ఉంటుంది లోపల, విషానికి సంబంధించి ఒక గ్రంథి ఉంటుంది. దానివల్ల టాక్సిసిటీ వెనమ్ అనేది రిలీజ్ చేయడానికి ఆ గ్లాండ్ పనిచేస్తుంది కాబట్టి దాంతో యూజ్ ఉంది. ఇలాగ నేలతో యూజ్ ఉంటుంది, కళ్ళతో యూజ్ ఉంటుంది. ఈ నాగమణి వల్ల పాముకి ఏమీ యూజ్ లేదు, లేదు కదా అసలు లేదు. ఇప్పుడు ఆ సృష్టి లేదు, మనీ లేదు, ఎక్కడా లేదు, ఉండాల్సిన అవసరం లేదు. అది అంతా మూఢనమ్మకం. అది మానికి రాయి ఉంది, దానివల్ల వాచికి అది ఇది పెట్టుకుంటే పాములు కర్రవు అది ఇది అని చెప్పేసి కొంతమంది రోడ్డు మీద ఈ స్నేక్ చార్మర్స్ అంటారు వాళ్ళని. స్నేక్ చార్మర్స్ అంటే మనకి సంక్రాంతికి అప్పుడప్పుడు కనిపిస్తారు. చూస్తున్నాము పాములు ఇలాగా కోసి అలా ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు అది లైక్ సపోటా గింజలాగా సీతాఫలం గింజలాగా ఉంటుంది. వాళ్ళు ముందే మనకి ఈ హెడ్ దగ్గర ఇట్లా 2 డాట్లుగా కోసేసి అందులో ఫిక్స్ చేసేసి సంథింగ్ ఎలాగో అతికిచ్చేస్తారు. మన దగ్గర కోసినట్టు అక్కడి నుంచి తీసినట్టు చేసి దానికి అతికిచ్చినట్టు చేస్తారు. అదే సేమ్ అక్కడున్న ఇదేంతో ఏ పెవికలు దేంతో అతికిస్తారు అది మళ్ళీ కూడా వాచ్కి కూడా అతికిపోతుంది. అలాగా డబ్బులు వీళ్ళు క్యాష్ చేసుకోవడం, దాని మీద లేనిపోని రూమర్స్ చేయడం జరుగుతుంది. సైంటిఫిక్గా స్నేక్కి సంబంధించి సైంటిఫిక్గా ఈ మనీ అనేది రాయి అనేది ఇది పెట్టుకుంటే వాచ్లు పెట్టుకుంటే పాము కాడు జరగదు అనేది అది టోటల్లీ అబద్ధం. అది దానివల్ల యూజ్ లేదు అసలు. అది ఏ పాములు కూడా ఉండే ఛాన్స్ లేదు అసలు. అది అండ్ ఓకే సార్, డివోషనల్ ప్రకారం కొంచెం మీ యొక్క ఐడెంటిఫై కోసం బాగానే చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ యొక్క వృత్తి చేస్తూ మీలాగా స్నేక్ క్యాచింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు ప్రమాదవశాత్తు ఇలా బయట తీసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు లైవ్లో మేము కూడా మా తోటి ఒక ఆయన ఇలాగే చనిపోయాడు అండ్ ఇందువల్ల చనిపోయారు అని ఏమన్నా చెప్పాల్సిన విషయం ఏమైనా ఉందా? ఉందండి, చనిపోయారు. మాకు ఇక్కడే కాదు, మనకి మొత్తం ఒక స్టేట్ కాకుండా మొత్తం ఒక కంట్రీ వైడ్గా మాకు గ్రూప్ ఉంటుంది అక్కడ. అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, యూపీ కావచ్చు, ఎంపీ కావచ్చు. రీసెంట్గా ఒక ఆయన చనిపోయాడు. ఆయన ఇప్పుడు ఇలాగే స్నేక్ క్యాచర్లు ఎందుకు చనిపోతారంటే ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల. బాగా స్నేక్స్ అనేది బాగా హ్యాండిల్ చేసేసి మనకి క్యాజువల్ అయిపోద్ది వాళ్ళకి. మీరు ఫస్ట్ టైం దగ్గరికి రావడానికి భయపడతారు, కానీ ఒక యాజ్ రెస్క్యూవర్ ఏం చేస్తారంటే అలవాటు అయిపోద్ది, చాలా ఫ్రీ మూమెంట్ చేసేస్తుంటాడు. అలాగే ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ అవి ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల మంచి క్లోజ్గా వెళ్ళడం వల్ల అది హ్యాండిల్ చేసి మళ్ళీ బ్యాగ్లో ప్యాక్ చేసేటప్పుడు చేయి పట్టుకోవడం అది ఇది అలాంటి బయటలు జరుగుతుంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే తొందరగా వెళ్ళకుండా ఆ స్నేక్ రిలీజ్ చేయటము, ఇంకా అక్కడే ఉండి కొంచెంసేపు ఇలాగే వాటి గురించి చెప్పడము, అవేర్నెస్ చెప్తాను ట్రై చేయడము. బయట అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి వెళ్ళకుండా మనం ఇక్కడే టైం వేస్ట్ చేసుకుంటాడు. అప్పటికి వెళ్ళేప్పటికీ మనోడు ఏంటంటే డెత్ అయిపోతుంటారు అనమాట. అది రెస్క్యూవర్లో అలా డెత్ అయిపోతూ ఉంటారు. ఫైనల్ ఏంటి మీకు తెలిసింది కాబట్టి స్నేక్ బైట్ చేయగానే అది వెనమైనా ఏదైనా సరే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏ పాము అంటారు, మనకు తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి? మ్యాక్సిమం అది తెలుసుకోవాలి, ప్రయత్నం చేయాలి ఏ పాము అనేది తెలుసుకోవాలి. ఇన్కేస్ తెలియలేదు అనుకోండి, నాన్ వెనమస్ అనుకోండి. నాన్ వెనమస్ 2 కంటే ఎక్కువ ఘాట్లు పడిపోతాయి, 4-5 పడిపోతాయి. ఒక లైక్ నాన్ వెనమస్ మనకి ఏరియాలో ఏముంటాయంటే జరుగుడ్డు, చెట్టు మీద ఉంటాడు చెడుగుడు పాము, అది వాటర్లో ఉంటుంది. వాటర్ స్నేక్ చక్కటి కీల్ బ్యాక్ అంటారు, దాన్ని బురద పాము అంటారు, అదొకటే. పైతాను, ఇంకా పసరపాము, జరుగుడ్డు, చెట్ల పాము, ఇంకా ఇవన్నీ నాన్ వెనమస్ అనమాట. బయట చేస్తాయి. 2 కాకుండా ఎక్కువ పడతాయి. 1 లేదా 2 డాట్లు పడినప్పుడు అది కంపల్సరీగా వెనమస్ స్నేక్స్ అనేది నిర్ధారణకు రావాలి. అప్పుడు కూడా వెనమస్ 2 డాట్లు కనపడుతున్నాయి కానీ అదేంటో తెలియదు, టాచ్ పాము తెలియదు, రక్తపింజర కలిసి తెలియదు. చూస్తే ఓకే, చూడకపోతే 2 డాట్లు ఉన్నాయి కానీ ఏ పాము తెలియనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పాలివాలెంట్ అని ఉంటుంది. పాలి అంటే ఎనీ వెనమస్ స్నేక్స్ కరిచినా అది ఒకటే పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. అది మొత్తం ఏమంటారు దాన్ని, అన్నిటికీ పనిచేస్తుంది. దానికి పనిచేస్తుంది, దీనికి పనిచేస్తుంది. లేదా ఒక స్పెసిఫిక్గా ఒక కోబ్రా కరిచింది అనుకోండి, దీన్ని మోనోవాలెంట్ అంటారు. మోనో అంటే సింగిల్ అని వచ్చింది, మోనో పాలి. ఇలాగా మోనోవాలెంట్ పాలివాలెంట్ ఉంటే మీకు గుర్తించినప్పుడేమో మోనోవాలెంట్ ఇస్తారు. లేదు కానీ వెనమస్ బయట పడింది, 2 ఘాట్లు ఉన్నాయి. ఈ సిమ్టమ్స్ కూడా స్వెల్లింగ్ ఉంటుంది, ఓన్డ్ ఏరియా అంటారు, బయట ఓన్డ్ ఏరియా. ఇది రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఇక మనిషిలో కూడా మార్పులు జరుగుతుంటాయి, కళ్ళు తిరగడం అనేది, ఇంకా వామిటింగ్స్ కానీ, డయేరియా, ఇలాగా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటుంది. కాబట్టి అప్పుడు అబ్జర్వ్ చేసి ఇది వెనమస్ స్నేక్స్ లాగా ఉండి దాని తగ్గ యాంటీవెనమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ సార్ ఫైనల్గా మీరు అన్నారు మరి నాకు ఇది చాలా ఇష్టం స్నేక్స్ అన్నట్టు, వాటిని కాపాడాలంటే పాముల వల్ల యూజ్ ఏంటి? మేబీ
పాముల వల్ల యూజ్ ఏంటంటే మన ఇప్పుడు నేచర్కి ఇప్పుడు మనకి అందులోగా ఈ సాయిల్కి కూడా ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అంటారు స్నేక్స్ అనేది. స్నేక్స్ పంట పొలాల్లో మనకి వరి చేను ఉందనుకోండి పేడి, అది ఎలుకలకి బాగా నష్టపరిహారం కలిగిస్తుంటుంది పొలాలకి ఎలకలు అనేది. ఎలకల్ని ఇవి ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి అవి రైతు నేస్తంగా ఎలకలని కంట్రోల్ చేయడానికి పాములు ఉంటాయి. అది ఇంకా స్నేక్ యొక్క పాయిజన్ నుంచి కూడా చాలా మెడిసిన్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ కానీ జరుగుతున్నాయి అంటారు, నిజమే అంటారా? అబ్సల్యూట్లీ. అది స్నేక్స్ నుంచి మెడిసిన్ అంటే స్నేక్ బయట అయినప్పుడు మనకి యాంటీవెనమ్ ఉంటుంది కదండి, ఆ యాంటీవెనమే స్నేక్ వెనమస్ నుంచే స్నేక్ వెనమ్ నుంచే యాంటీవెనమ్ తయారు చేస్తారు. ఓకే, దేని నుంచి దాంతో అన్నట్టు. అవును, ముళ్ళుని ముళ్ళులో తీయాలన్నట్టుగా స్నేక్ బయట అయినప్పుడు దానికి విరుగుడు కూడా పాము విషయమే విరుగుడిగా మార్పు చెందుతుంది అనమాట అక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. ఎందుకంటే చాలా మందికి పాముల కోసం సరిగా అవగాహన ఉండదు. వాటిని ఎలాగ అవి వస్తే కనుక మేము చంపాలని అనుకుంటారు, కానీ చంపే ప్రక్రియ కానీ దాని దగ్గరికి వెళ్ళే ప్రక్రియ కానీ చాలా డేంజర్. ఎందుకంటే అది క్షణకాలంలో ఆయుష్ పోయే ఒక ప్రమాదం. అది చాలామంది విధంగా యాక్సిడెంట్ ఆ విధంగా చనిపోవడం వేరు, కానీ పాము కాటుకు చనిపోవడం అనేది చాలా వేరే. వాటిని మంచిగా మాకు అవగాహన తెలియజేశారు. పాములు ఏ విధంగా చూడాలన్నట్టు, ఎక్కడ ఉంటుంది అన్నట్టు, ఏ సమయంలో వాటిని ఏ విధంగా చూడాలన్నట్టు చాలా మంచి విషయాలు అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు మా ఎంటీవీ తరపు. అండ్ ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని, ఎన్నో ఆనందకరమైన విషయాలని ఎప్పటికప్పుడు ఎంటీవీ మీకు అందజేస్తూనే ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,